పుస్తకం గురించి రచయిత గురించి చెప్తాను. రచయిత గురించి ఇప్పుడే తెలుసుకోవడం. పుస్తకం సినాప్సిస్ నాకు కొండలు గారు పంపించారు. గారు అనడం నాకు స్వతహాగా అంత ఇబ్బందికరమైన నొప్పించి ఏకవచనంతో సంబోధిస్తాను. పోలికల్లో కూడా నా పెళ్లి కొడుకు లాగే ఉన్నాను, తమ్ముడు లాగే ఉన్నాను. ఇలాగే చూపించాను ఫోటో తెలిసి కన్ఫర్మ్ చేస్తాను. సో కొండలో పంపించిన సినాప్సిస్ చదివిన తర్వాత ఈయన చెప్పినట్టే చెప్పకుండానే అర్థమైంది. ప్రేమ కథ మాత్రమే కాదు, ఖచ్చితంగా అది సింబాలిక్ గా వాడుతూ జీవితం గురించి చాలా చెప్పారు అని. కవర్ పేజ్ లో ఎంత థాట్ వెళ్ళింది అనేది ఇప్పుడు కొండలో చెప్పడం వల్ల తెలిసింది. థ్యాంక్స్ టు చరణ్ ఆల్సో. బట్ ఇప్పుడు కొండలో చెప్తూ ఉంటే కదా ఈ బొమ్మ గురించి కూడా రైటర్ ఎంతగా ఆలోచించారు అనేది. దట్ వాస్ గివింగ్ మీ లాట్ ఆఫ్ ఐడియాస్. అంటే వీళ్ళు ఆలోచనలు, వీళ్ళు డిస్కషన్లు కొన్ని చెప్తే బాగోదు అన్నాడు ఆయన. సో అవి వాటిలో క్రియేటివ్ డిఫరెన్సెస్ అనాలా, ఇద్దరు కలిసి దాన్ని ఎట్లా ఆలోచిస్తున్నారు అనాలా, వేరు వేరు దృక్కోణాలు ఎలా ఉన్నాయి అనేది. బట్ రచయిత ఆ చీర దగ్గర నుంచి, దుర్ప దగ్గర నుంచి, కళ్ళ దగ్గర నుంచి ఎలా ఉండాలి ఎక్స్ప్రెషన్ లాంటి వాటితో సహా చెప్పడం అనేది ఎంతగా మునేకమై దీంతో పాటు ప్రయాణించారనడానికి ఖచ్చితంగా ఒక ఎగ్జాంపుల్ గా ఉంది. హౌ మచ్ ద రైటర్ హ్యాస్ ఓన్ ద క్యారెక్టర్ అండ్ ద స్టోరీ అనేది. అది పబ్లిషర్ కూడా లేదు, ఇలా కాదు ఇలానే ఉండాలి, ఆ ఎమోషన్స్ ప్రకారం ఇలా ఉండాలి అని చెప్పగలగాలి అంటే అది పబ్లిషర్ తాలూకు పరిణతిని కూడా చూపిస్తుంది. సో అంత జాగ్రత్తగా, అంటే ఇంత డీటెయిల్ గా నేనేం చెప్తున్నా వాళ్ళు చెప్పిన తర్వాత పాఠకులకి వాళ్ళ చేతికి వచ్చిన తర్వాత ఇది కేవలం ఒక పుస్తకం అంత మాత్రమే. కానీ దాని కనుక ఎంతమంది ఆలోచనలు ఎన్నెన్ని ఉండిపోయాయి అనేది చాలా ముఖ్యం తెలుసుకోవడం. అవన్నీ మేము ఏదో కష్టపడిపోయాము. ఇప్పుడు విత్ డ్యూ రెస్పెక్ట్స్ చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీలో చెప్తూ ఉంటారు, 100 కోట్లు ఖర్చు పెట్టాము, మీరు ఒక రివ్యూలో రాసేస్తారు, చెడగొట్టేస్తారు దాన్ని. ఇలా లేదు, ప్రతి దానికి ఉంటుంది, ప్రతి వాళ్ళ ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ వేరు, ప్రేక్షకులు చూసే ఎమోషన్ వేరు. మన ఎమోషన్ ని ప్రతి ఒక్కళ్ళు రెస్పెక్ట్ చేయక్కర్లేదు. ఇన్ఫాక్ట్ దాని మీద నేను ఒక కవిత రాశాను. ఆ కవిత మాత్రమే చదివిన 6 నిమిషాల పైన పడుతుంది కాబట్టి చదవను కూడా అండి. బట్ రైటర్ ఎమోషన్ అండ్ రీడర్ ఎమోషన్స్ అనేవి చాలా వేరు. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్, దానిలో ఒక జీవం ఉంది. ఈ వీళ్ళ ఎమోషన్లో ఒక జీవం ఉంది. ఆ జీవం కనిపించే రచన ఉంది అని నాకు ఈ పుస్తకం ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత పుస్తకం గ్రహిస్తుంటే చాలా కనపడింది. ఆ విరామ్, సీతామహాలక్ష్మి అన్న 2 క్యారెక్టర్లు కాకుండా శ్రీ కృష్ణ అన్న మరో 2 క్యారెక్టర్లు. అవి తర్వాత ఏమవుతాయి అనేది నేను చూసినా, నేను చెప్పదలుచుకోలేదు, మీరు చదివి తెలుసుకున్నాను. కానీ బట్ కైండ్ ఆఫ్ జర్నీ ఆఫ్ లైఫ్ అన్నదాన్ని, అండ్ ఆ జడని ఒక రోడ్డుగా తీసి ఒక మనిషి నడుచుకున్నట్లు దాన్ని తీర్చిదిద్దడం ఎందుకు అనేది బహుశా మొత్తం వాళ్ళు చదివితే నాకైనా అర్థం అవుతుంది. బట్ ఇంత థాట్ ప్రాసెస్ తో ఒక రైటర్ ఒక పబ్లిషర్ దాన్ని తీసుకుని ముందుకెళ్ళటం, ఒక ఆర్టిస్ట్ దాన్ని రిప్రజెంట్ చేయటం, దానికి తగ్గట్టు ప్రూఫ్ రీడింగ్ అయినా, ఎడిటర్స్ అయినా, వీళ్ళందరూ బిహైండ్ ద సీన్స్ ఉండి చేసిన వరకు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ఒక రీడర్గా నా ధన్యవాదాలు. ఇక పబ్లిషర్ గా కొండలో పెయింట్ కాదు, కానీ ఖచ్చితంగా అవసరమైన విషయాలు చాలా చెప్పాలి. నేను గమనించిన కొండలో నేను మొదటిసారి కలుసుకోవడం, నేను కూడా ఇక్కడ కాలంలో ఆల్రెడీ రైటర్స్ కూడా చెప్పినట్టే లాస్ట్ ఇయర్ బుక్ ఫేర్ లోనే కలిశాను, జోసఫ్ పరిచయం చేశాను. అంతకన్నా ముందే నిజానికి పరిచయం అయింది, దాని గురించి తర్వాత చెప్తాను. బట్ పుస్తకాలు లిస్ట్ చూస్తే 30 పుస్తకాలు. నేను రిలీజ్ చేస్తున్నది కేఆర్ పబ్లికేషన్స్ 30వ పుస్తకం. అంటే వీడు బ్యాక్లాగ్స్ 30వ పుస్తకం అయి ఉండాలి, కాకపోతే బ్యాక్లాగ్స్ ముందు క్లియర్ చేసేసారు వీళ్ళు. ఇది 30వ పుస్తకంగా విడుదల చేసేది, రైట్. అండ్ ఒక నోవల కనీసం ఎవరిది అనేది గుర్తులేదు, చూసుకుంటే క్షమించాలి. జనవరిలో పాట వచ్చింది అని చెప్పి రాశారు. అంటే బుక్ ఫేర్ అయిపోయిన తర్వాత మొదలెట్టాను. బుక్ ఫేర్ లో ఎంతమందిని ఇన్స్పైర్ చేసేయడం కొండలో తెలియదు, కానీ అప్పుడు మొదలుపెట్టి రాసిన వాళ్ళే అయి ఉండాలి వీళ్ళు. అంతకు ముందు 20 పుస్తకాలు దోసపట్ల గారు అన్నట్టు మాకు ధరణి భూమిని నేను రాసిన ధరణి కూడా అక్కడ ప్రశ్న చేసే కొండలో. అది 20వ పుస్తకం, ఇది 30వ పుస్తకం. అంటే 6 నెలల్లో 10 పుస్తకాల దాకా వీళ్ళు పబ్లిష్ చేశారు అంటే అది నిజంగా చాలా మెచ్చుకోవాల్సిన విషయం ఖచ్చితంగా. ముఖ్యంగా పుస్తకాలకు పాఠకులు ఉన్నారో లేదో అని భయపడుతున్న కాలంలో ధైర్యంగా 10 పుస్తకాలు 6 నెలల్లో వేయటం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. అది కూడా తన పుస్తకాలు 7 మాత్రమే వివరించిన తరువాత 23 పుస్తకాలు వేరేవాడు వేయటానికంటూ ఒక పబ్లికేషన్ సంస్థ పెట్టి ముందుకు నడిపించడం ఒక రచయిత అన్నది. రచన అన్నది నేను మాత్రమే చేస్తే సరిపోదు, జనాలు చదవాలి, చదివించాలి అందరినీ అనే తన ఉద్దేశం ఏదైతే ఉందో సాహిత్యం పట్ల, దాన్ని ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. అండ్ ఇది నేను ఎప్పుడూ ఒకటి చెప్తాను తెలుగు భాష గురించి.
తెలుగు భాష చచ్చిపోతుంది, తెలుగు భాష తగ్గిపోతుంది, మాట్లాడే వాళ్ళు పోయారు, మమ్మీ డాడీ రకరకాల ఇంగ్లీషు 100 వినిపిస్తుంటాయి బయట. అందరికీ నేను చెప్పేది ఒకటే, తెలుగు భాష ఏమీ చచ్చిపోదు, దానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. అది 1000 ఏళ్ల పైనుంచి బతికి ఉంది. కాకపోతే తెలుగు భాష దానికే చచ్చిపోకపోవచ్చు, కానీ మనమే చంపేస్తాం. రాయటం చదవటం మానేస్తే మనమే చంపేస్తాం. ఇప్పటికే మనం హిందీ సినిమాలు రిలీజ్ అయితే ఇప్పుడు చూస్తాం, ఒక్క పోస్టర్లో కూడా హిందీ అక్షరం ఒక్కటి కూడా మిగలకుండా పోయింది. ఎందుకంటే స్క్రిప్ట్ చదవడం వదిలేసి. ఇవాళ అన్ఫార్చునేట్లీ ఇది నేను సభాముఖంగానే చెప్తున్నాను, బాధతో చెప్తున్నాను, ఎవరినో తప్పుపట్టడానికి కాదు. పాటలు పాడడానికి స్టేజ్ మీదకి వచ్చేవాళ్ళు, చిన్న చిన్న చోట్లైనా ప్లేబ్యాక్ సింగర్స్ అయినా తెలుగు వాళ్ళు మొబైల్లో పెట్టుకుని లిరిక్స్ చదువుతుంటారు, అవి ఇంగ్లీష్లో ఉంటాయి. ఇంగ్లీష్లో తెలుగు రాసేంత దరిద్రానికి మనం ఎదురుపడుతున్నామో తెలియక ముందే ఆటోలో వెనుక బోర్డింగ్లో కూడా తెలుగు పదాలు ఇంగ్లీష్లో కనిపిస్తున్నాయి. ఇంకో 10 ఏళ్ళు పోతే హిందీ సినిమా పోస్టర్ లాగే తెలుగు కూడా అలా ఇంగ్లీష్ పదాల్లో బతికేసి వస్తుంది. 53 అక్షరాలు మన తెలుగు వర్ణమాలను 56 నుంచి 53 చేసుకుని మన వర్ణమాలని 26 అక్షరాల్లో కుదించేంత గొప్పతనం నిజానికి ఇంగ్లీష్ అక్షరాలకు లేదు. దానికోసం రైస్ ట్రాన్స్లేటరేషన్ స్కీమ్ లాంటివి ఉన్నాయి మనం ఇంగ్లీష్లో రిప్రజెంట్ చేయడానికి, అది వాడట్లేదు. స్క్రిప్ట్ ముఖ్యం కాకపోవచ్చు, కానీ తెలుగు అక్షరం అనేది మనం రాయకపోతే అక్షరం అంటే నాశనం లేనిది అనేది అర్థం. అది కూడా పోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా. అది పోకుండా ఉండాలి అంటే మనం తెలుగులో రాయాలి. నేను మొదట్లో మనం పరిచయం చేసినప్పుడు చెప్పాను, నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీ. నా ఫ్రెండ్స్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ, స్టూడెంట్స్లో ఇంకా తక్కువ, ఫ్రెండ్స్లోనే ఎక్కువ చూస్తాను. బహుశా నా సమయ స్కూల్లోనే ఎక్కువ పెడతాను. ఎప్పుడైనా ఏదో నేను తెలుగులో రాసి చూసినా వాళ్ళు తెలుగులో రాయమన్నాను, మా తెలుగు రాసి ఎట్లా అయిందో అంటారు. ఏం కర్మ, ఏమంటే తెలుగులో రాయలేక ఇబ్బంది పడుతున్నాం, కనీసం చాకలి పత్రం రాసుకోలేమా, దాన్ని ఇంగ్లీష్లోనే రాయాలా. సూపర్ మార్కెట్కి వెళ్తే లిస్టు చాకలి పత్రం మరొకటి. తెలుగు అక్షరాలు రాయటం అనేది ఎన్నాళ్ళైందో ఇంత దరిద్రంలో మనం బతకాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే రైటర్స్ కావాలి, రీడర్స్ కూడా ఉంది కదా. ఎప్పుడు కూడా రాసేవాళ్ళు ఉంటారు, చదివే వాళ్ళు ఉంటేనే రాసేవాళ్ళు కూడా కొంచెం రాయాలి అన్న కోరికన్నా తప్పకుండా కలుగుతుంది. అది కలిగించాలి అంటే చదవాలకు మేము ఉన్నామో చెప్పాలి. నేను కాలేజ్లో చెప్తాను అన్నాను కదా, సో గత 14 ఏళ్ళుగా అక్కడ చెప్తున్నాను. అంటే అక్కడ మిలీనియల్ దగ్గర మొదలెట్టి ఇప్పుడు జెన్జీ దాకా చాలా మంది నేను చూస్తూనే ఉన్నాను. సంవత్సరానికి దాదాపు 1000 మంది 2000 మంది వచ్చి చేస్తారు కాలేజ్లో. వాళ్ళు చాలా మందితో మాట్లాడుతున్నారు. ఫస్ట్ క్లాస్లో చాలా స్టాండర్డ్, మీ అందరూ కూడా బహుశా వేరే వేరే కొత్త స్కూల్కి వెళ్ళినా కొత్త టీచర్లు వచ్చినా అడుగుంటారు హాబీస్ ఏంటి. దాంట్లో చాలా మంది రీడింగ్ అంటారు. రీడింగ్ అనగానే ఏంటి అంట, నవల్స్ లాంటివి చదువుతాం, నాన్ ఫిక్షన్ చదువుతాం, ఫిక్షన్ చదువుతాం, ఏదో చెప్తారు. ఏ భాష, ఇంగ్లీష్ అంటే ఏ తెలుగు పుస్తకాలు దొరకట్లేదా ప్రపంచంలో? మనం ఎందుకు చదవలేకపోతున్నాం పుస్తకాలు? మనం కొనట్లేదా, చదవక్కర్లేదు అనుకుంటున్నామా, రాయక్కర్లేదు అనుకుంటున్నామా, రాసేవాళ్ళు లేరా? ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న నా దృష్టిలో. ఈ ప్రశ్న నుంచి స్టూడెంట్స్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది కనుక 2013 జూలైలో విజ్ఞాన జ్యోతి సాహిత్యవనం పేరుతో మా ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక తెలుగు కూటమి విద్యార్థి కూడా మొదలుపెట్టాం. ఆ విద్యార్థి కూటమి ఆనాటి నుంచి ఈనాటి దాకా నడుస్తూనే ఉంది. పిల్లలు ఏదో వాళ్ళు కష్టపడుతున్నారు, చేస్తున్నారు, పిల్లల ఇంట్రెస్ట్ మీదే నడుస్తుంది. ఇన్ఫాక్ట్ ప్రోగ్రామ్ గురించి మన తులసిపట్నం గురించి కన్నా కమిటీ ప్రోగ్రామ్ నేను చూసే కన్నా ముందే మా స్టూడెంట్సే చెప్పారు. అండ్ నాకు పెద్దగా మేము ఉన్న మాటలు సమూహంగా కూడా చెప్పి ఇది కడుపుకోవాల్సిన విషయం కాబట్టి చెప్తున్నాను. కొండలో అడగట్ట నిజానికి ఉండేది మా ఇంటి కిలోమీటర్ దూరంలో దాదాపు. ఒక స్టూడెంట్ మా స్టూడెంట్ ఓంకార్ అన్న అబ్బాయి, మీరు అతను కలవాలి, మన రైతులు మంచి రైతులు అన్నాడు. వయసు ఎంత ఇది అంటే కుర్రాడు చిన్నపిల్లాడు, చాలా ఏమన్నా పని చూద్దాంలే అన్న. చాలా తృణీకానుభవం నాకే ఉంది, క్షమించాలి దానికి. ఈ కాలంలో నిజానికి ఇంత బాగా రాసుకుని వాడు ఉన్నాను నేను అనుకోకపోవడం కారణం, అందుకే ఈ స్వభావంగా చెప్తున్నాను. చెప్పిన తర్వాత కమిటీ కుర్రాడు చూశాడు. చూసిన తర్వాత గుర్తొచ్చింది మళ్ళీ ఓంకార్ చెప్పింది ఈ సినిమా గురించే, ఈ అబ్బాయి గురించాడు. మళ్ళీ వెళ్ళి అసలు తను ఏం చూశాడు, ఏమేమి రాశాడు అని అనుకున్నాను. హాస్పిటల్ చెప్పాడు, ఓంకారం మొబైల్ అబ్బాయి వీళ్ళు చెప్పారు. దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ ప్రాబ్లీ నేనే జడ్జ్మెంటల్గా ఉన్నాను ఆ విషయంలో, జడ్జ్ చెయ్యను అనుకుంటూనే చేశాను అని దానికి స్వభావంగా క్షమాపణ అడుగుతున్నాను. అంత చిన్న కుర్రాడైనా కూడా చేసి దీని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా మెచ్చుకోవాల్సిన విషయం. కాబట్టి నేను చెప్పాను కాబట్టి ఇంకోటి చెప్తాను. అక్కడ చాలా సాధారణంగా చెప్పేది తెలుగు భాష పరిరక్షణ, రచన, దాని గురించి చదవడం, ఇట్లాంటివి మాట్లాడినప్పుడు మనం అందరం చేసే ఇంకో తప్పు కూడా ఉంది. నేను జడ్జ్మెంటల్గా ఉన్నానని చెప్పాను కాబట్టి అది కూడా ఇప్పుడే చెప్తాను. దాని గురించి ఏదైనా సెలబ్రేట్ చేయాలి, రచనల గురించి, కవుల గురించి అంటే
ఆది కవి అనుకుంటున్న అన్నయ్య దగ్గర మొదలెడతారు, పాల్గొని సోమనాథ గురించి మర్చిపోయారు జనాలు, వీళ్ళ దగ్గర మొదలెడతారు. అలా 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 వచ్చి శ్రీశ్రీ దగ్గర అవుతుంది. నవలలు ప్రోజ్ అనుకుంటే ఎండమూరి దగ్గర అవుతుంది. ఎండమూరి తన నవల రాసి విత్ డ్యూ రెస్పెక్ట్స్ బ్రహ్మాండమైన నవల ఎండమూరి రాశారు అని దాదాపు ఆగిపోయింది 90లో. దాని తర్వాత ఆయన చాలానే రాశారు. అవి 90ల ముందు వచ్చిన నవలంత గొప్పగా లేవనేది ఒక పాఠకుడిగా నా అభిప్రాయం. దాదాపు ఆయన నవలన్నీ చదివిన వాడిగా వాటిని ఇప్పటికీ చేసేవాడిగా. అంటే మనం సినిమాల గురించి నేను క్లాస్లో చెప్తాను కదా, నాకు ఇది సడన్ గా నా వయసుని గుర్తు చేయని విషయం. సాధారణంగా నా వయసు నాకు గుర్తు రాదు. ఒకసారి ఇప్పుడు క్లాస్లో పిల్లల్ని ఏం సినిమా చూస్తాను నేనంటే పాత సినిమాలు చూస్తాను. ఏం చూసే పాత సినిమాలు అంటే లాస్ట్ లో క్యాండిడేట్ చూశాను సార్, వేసింది ఒకసారి. వాటిని పాత సినిమాలు అంటే తెలియదు నాకు, కాకపోతే అది పాత సినిమా వాడు. అట్లా పాత సినిమాని 91లో వచ్చిన క్యాండిడేట్ గురించి చెప్పే మనం సాహిత్యం అంటే 90ల ముందు వచ్చిన అయిపోతున్నాయి. ఇవాళ రాస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం. ఇంకా మంది 30 మంది పుస్తకాలు, ఇక్కడ 30 పుస్తకాలు వేసారు అంటే కనీసం 10-15 మంది కొత్త రచయితలు ఉన్నారు. బుక్ ఫేర్కి వెళ్తే ఇంకా చాలా మంది గమనిస్తారు. వీళ్ళని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎనఫ్ విత్ కాన్స్టెంట్లీ సేయింగ్ అన్నయ్య గొప్పోడు, సోదరు గొప్పోడు, విక్రమ్ గొప్పోడు, శ్రీశ్రీ గొప్పోడు, వీళ్ళందరూ గొప్పవాళ్ళే ఖచ్చితంగా. కానీ ప్రస్తుతం రాస్తున్న వాళ్ళని మనం చదవకపోతే, వాళ్ళు పెట్టిన సభలకు మనం వెళ్ళకపోతే, వాళ్ళ పుస్తకాలు మనం కొనకపోతే ముఖ్యంగా వాళ్ళు ఏదో ఫ్రీగా ఇస్తామని చూడటం కాదు, కొనకపోతే, డబ్బులు పెట్టి కొనకపోతే మనం ఈ తెలుగు భాష దాన్ని మనమే చంపుకున్న వాళ్ళు పోతాం. ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్తాను. సందర్భం వచ్చి గుర్తొచ్చిన మాట, అడవి శేష్ హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఈజ్ ఆల్సో ఫ్రమ్ సాహిత్యం నుంచి లిటరీ ఫ్యామిలీ నుంచి వచ్చిన రణబాబు డ్రెస్ మనోహర్ గారు సోదరు. నా సినిమా పాటలు రిలీజ్ అయ్యాయి అన్నప్పుడు నేను సినిమాలకు కూడా పాటలు రాస్తాను చక్రవర్తి అన్న పేరుతో. పాటలు సీడీ ఏదైనా రిలీజ్ అయింది అని చెప్పినా, లేదా పలానా పుస్తకం బాగుంది అని ఏదైనా మాటకు వచ్చినా, అది మార్కెట్లో నేను పుస్తకం చెప్పనే డబ్బులు పెట్టి కొనుక్కు తీసుకుంటాను, నాకు తెచ్చే బాబు అని చాలా క్లియర్ అంటారు. ఇట్లాంటి వాళ్ళు అవసరం ఖచ్చితంగా చాలా ఉన్నారు. దాన్ని డబ్బులు పెట్టి తీసుకోవాలి అనే ప్రయత్నం చేయటం అనేది చాలా చాలా ముఖ్యం. లేకపోతే పాఠకులుగా మనమే తెలుగు భాషలో దినోత్సవం చేసుకోవటము, మరొకటో మాతృభాష దినోత్సవం పేర్లు ఎన్ని పెట్టినా కూడా మనమే భాషను చంపుకున్న వాళ్ళు. దయచేసి కనీసం రోజు ఏం పని లేకుండా మన పేరున్న తెలుగులో రాసుకోండి. మా విద్యార్థుల్లో ఒక అబ్బాయి, నేను కూడా ఇప్పటికీ తెలుగులో సంతకం చేస్తాం. అఫీషియల్ సిగ్నేచర్ నాది ఇంగ్లీష్, థ్యాంక్ఫుల్లీ అది అఫీషియల్ సిగ్నేచర్ కూడా హర్షవర్ధన్ అన్న అబ్బాయి అఫీషియల్ సిగ్నేచర్ కూడా తెలుగులో సంతకం చేయటం కనీసం ఎక్కడన్నా కనీసం. ఇది భాష గురించి మనం చేస్తున్న సేవ, దాన్ని పరిరక్షణ, ఇట్లాంటి పెద్ద పదాలు అక్కర్లేదండి. మన జీవితం అంతే. మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మనం ఊపిరి పీల్చుకోవడం ఎట్లాగో భాషను మనం ముందుకు తీసుకెళ్ళడం లేదా నిలబెట్టడం కూడా అంత అవసరం. అందరం కొండల్లో పుస్తకాలు పబ్లిష్ చేయలేము, కానీ కొండల్లో పుస్తకాలు పబ్లిష్ చేసినప్పుడు కనీసం మనం తీసుకుని చదవగలం. లైబ్రరీలో పుస్తకాలు ఉంటున్నాయి, కానీ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఎంత దీనావస్థకు పడిపోయామంటే లైబ్రరీలు ఎక్కడ ఉంటున్నాయో మనకు తెలియదు. పుస్తకాలు ఉంటాయి లైబ్రరీలో, కాలేజీల్లో స్కూళ్ళలో కూడా లైబ్రరీలు ఉంటాయి, కానీ వాటిలో తెలుగు పుస్తకాలు ఉంటాయి లేదో తెలియదు. అగైన్ ఆనందంగా చెప్తున్న విషయం, బిఎంఆర్ విజయలో నేను కట్ చేసే చోట ఒక 2 ర్యాక్స్ మొత్తం పూర్తిగా తెలుగు పుస్తకాలు ఉన్నాయి. అవి సరిపోన్నట్టు విజ్ఞాన సాహిత్యం కూటమిలో మళ్ళీ ఇంకొక 100-200 పుస్తకాల దాకా మేము తీసి పెట్టి ఉంచాము. అట్లాంటి వాళ్ళు కనీసం ఆ పుస్తకాలు ఉన్నాయని చూసి తీసుకుని చదివి వాటి గురించి వాళ్ళ గురించి చెప్పి చేయటం అది కనీసం ధర్మం. నేను ఇందాకన్నట్టు సేవా పరిరక్షణ కాదు, అది మన ధర్మం. నిజానికి ఇక్కడికి నేను టీచింగ్ లో మనకు చేయడానికి రాలేదు, కానీ అలా వెళ్ళిపోయింది కాబట్టి క్షమించాలి. కాకపోతే ఇక్కడ స్వభావికంగా చెప్పలేదు కాబట్టి అందరూ చెప్పిన నేను చెప్పకపోతే తప్పు కాబట్టి కంగ్రాచులేషన్స్. ఉత్తమ చిత్రంగా మనకు ప్రాంతీయ భాష చిత్రంగా 24 వాళ్ళు వచ్చింది. మనం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కాకపోతే సాహిత్యంలో ఒక సాయంత్రం ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చెప్తాను. లాట్ ఆఫ్ టైమ్స్ సినిమాలు చూస్తాం, నచ్చిందంటాం, బాగుందంటాం. విక్రమ్ లాంటి వాళ్ళకు స్టార్ స్టేటస్ వస్తుంది ఒక రైటర్గా. కాకపోతే చాలా సినిమాల్లో రాజమౌళి గారి సినిమాలు చూసినా కథ వాళ్ళ నాన్నగారిది అయినా కూడా విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథ ఇచ్చాడు అని చెప్పుకునేంత పెద్ద మనసు మనకు లేకుండా పోతుంది. అది ఉత్తమ చిత్రం కాదు, ఒక బ్రహ్మాండమైన డైలాగులు రాకపోతే, ఆ మొత్తం డైరెక్టర్ తీదర్చుకున్న దానికి మాట రూపం ఇవ్వకపోతే రాదు. సో ఖచ్చితంగా అది చిత్రంగానే రాదు, వచ్చి తన మాటలు చేతిగా వచ్చినా రాకపోయినా ఆ మాటలు లేకపోతే సినిమా లేదనేది గ్రహించి మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్స్ టు యూ.
నేను నిజానికి చెప్పిన తర్వాత మళ్ళీ 10 నిమిషాల ఉన్నది కూడా అయిపోయినట్టుంది. నిజానికి ఒక కవిత చదువుదాం అనుకున్నాను ఇలా చెప్పిన వాటిలో. కాకపోతే పెద్ద కవిత భారీ అంటే కవిత్వం కవి ఎందుకుంటాడు అనేది ఏదో చెప్పారు. దాని గురించి నేను సమాధానం ఇద్దామని చెప్తాను అనుకున్నాను. చెప్పమంటారా? రాసుకున్నది సాల్వాల్సిందే చెప్పడానికి మీకున్నంత ధారణ నాకు లేదండి. వైద్యులు ఇక్కడ ఇంకోటి ఖచ్చితంగా చెప్పాలి. ఈ సభకి నేను రావడానికి కారణం కొండలరావుతో నాకు పరిచయం ఉన్నా కూడా కొండలరావు థ్యాంక్స్ చెప్పడం మాత్రమే ఉంటే ఇట్లా సభ మర్యాదగా డాక్టర్ జోసఫట్ల గారు ఆయనకు కూడా థ్యాంక్ యూ. ఆయన చెప్పడం వల్ల కూడా ఈ సభ జరుగుతుందని తెలిసి నేను ఇక్కడికి వద్దామని నాకు అవకాశం దొరికింది. కొండలరావు కూడా ఆయన చెప్పాడు కాబట్టి ఆయన కొండలరావు ఆయన మీద ఉన్న మర్యాద వల్ల గౌరవం వల్ల ఒకే పిలవచ్చు పర్లేదు అనుకోవడం వల్ల నేను కలుగుతున్నాను. సో కొండలరావు చెప్పినంత స్థాయిలో మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది కవి అని ఒక కవిత నేను 2008లో అనుకుంటాను రాశాను. మంగూడి చిత్రరాజు గారిని మంగూడి ఫౌండేషన్ అమెరికా వాళ్ళని పంపిస్తే దానిలో బహుమతి పొందిన కవిత కౌముది పత్రికలో కిరణ్ రావు గారు నడిపే కౌముది పత్రికలో పబ్లిష్ అయింది కూడా. దానిలోంచి కవిత్వం అనేది ఎందుకు ఏమిటి అన్నారు కాబట్టి రచయితలు ఉన్నారు కనుక ఇది నేను చదువుదాం అనుకుంటున్నాను. దీనిలో ముందు ఇది చదివితే ఆస్వాదించగలిగే కవిత కాదు న్యాయంగా చెప్పాలంటే, కానీ చదవాల్సి వస్తుంది కాబట్టి దాని గురించి కొంచెం వ్యాఖ్యలు కూడా చెప్తాను. మొదట్లో ఈ కవిత అచ్చులతో మొదలై ఆ నుంచి అందాక ఒక్కొక్క లైన్ వచ్చిన తర్వాత అమ్మ దాంతోనే మళ్ళీ ఒకసారి ఒక చిన్న కుదుపులాగా దాంతోనే రిపీట్ అయ్యి దాని తర్వాత అక్కడి నుంచి కా దాంతో మొదలయ్యి కా దగ్గరే ఆగిపోయి ముందుకెళ్తుంది. సో ఒక రకంగా చెప్పాలి అంటే ఆలోచనలు అనేవి స్టాగ్నేట్ అయిపోతాయి ఒక దగ్గర అన్నది దాని కవి మాత్రమే ముందుకు తీసుకెళ్ళి అన్నట్టు సాగుతూ మళ్ళీ మనకు కవి అంటే కనపడదు వినపడదు ఒక ఇది జంజాల్ గారు అనుకుంటాం రాశారు మొదటిసారి కనపడదు వినపడడం వాళ్ళు కవి. సో అలా కావ్య అని సాగుతూ వెళ్తుంది. అట్లాంటి వాటి గురించి కల్పిస్తూ కవి అన్న మనిషి తాలూకు ఒక కవి అన్న వ్యక్తిత్వం తాలూకు లక్షణాల గురించి లేదా ఏం చేయొచ్చు అన్న దాని మీద రాసిన కవి. అసహాయతతో ఆకలితో ఇష్టం లేని జీవితాన్ని విసర్జించుకుంటూనే ఉన్నన్ని ఏళ్ళు మునిగాలు చేస్తూ ఎవరిని మాట్లాడుతున్నా ఏమీ ఎదురాడకుండా అయినా నిరాశ అంటే తెలియకుండా ఒక్కలాగానే రోజు బతికేసే కోటి మనసుల గాయాలకు ఔషధాన్ని తయారు చేయగలవాళ్ళు అందులోని ఆలోచనలే కానీ అంతకన్నా సాధించలేవులేదు. కళగంగతో సమాజం కళ్ళ ముందు పడి ఉంటే కష్టాల కొడుకులో మనిషి కవిని పడుకుంటే కన్నీళ్ళు ఆవిరి మనసు కన్నీళ్ళు ఆవిరి మనసు కళతప్పి బ్రతికుంటే కవి కళ్ళు మూసుకుని కనిపించని కవితా శిల్పం కోసం కఠినమైన భావాన్ని ఆ కళను కొనితో చిక్కుతున్నావా? కన్న బిడ్డల మీద కన్న పువ్వు మీద మమకారంతో కలరంగానికి కొడుకుని పంపి కడుపు నీటిని చంపుకునే తల్లిదండ్రుల ప్రేమ కదిలించడాన్ని కన్నుతరాన్ని పసిబిడ్డను కసాయిగా చెత్తలు పారేసే కన్నెత్తమ్మిన తీరు కలచివేయడా నిన్ను కలతపడని రోజులు లేక కలవని జీవితాలతో కలకాలం బ్రతుకు వెళ్ళదీసే కష్టజీవుల వెతకు కరగవాడు కనుకలేవు ముందు కనలేవు వినలేవు కటువైన నిజాల్ని కనుకనే కవిగా కషాయం లాంటి విషయాన్ని కమ్మని కవితలా వినిపించగలవు. కమ్ముకున్న విషభాష్ప వాయువులను కనీసం కళ్ళైన విరాగి వెళ్ళు కళ తెలియని విషాల గుణాన్ని కళలు వివరిస్తూ కథలా వివరిస్తావే కానీ కవించని విశ్వరూపాన్ని కరెక్టే నువ్వు కవి. దానికి ఇది చదవడం కన్నా రచయితలు చెప్పారు కాబట్టి ఇంకొక చిన్న బిగ్గరగా ఆయన హైకుల గురించి చేశారు కాబట్టి ఇప్పుడు రాసిన మినీ కవిత ఒకటి చెప్తాను. మూడేళ్ళు అమృతం అనే పేరుతో రాసింది. ఇక్కడ ఉన్న రచయితల మన ప్రపంచానికి చెప్పుకోకుండా కూడా ఎంతో కొంత రాసుకున్న వాళ్ళకి కవిత వదులుతానే అనుకుంటున్నాను. మనస్సనే కవితల కార్ఖానాలు కాళ్ళు పెరిగిన పువ్వులు ఒక పుస్తకంలో ఒక ఏదైనా రావాలి అంటే ఒక కవిత కావచ్చు, ఒక కథ కావచ్చు, ఒక పాట కావచ్చు, ఒక పద్యం కావచ్చు, దాని లోపల ఎన్నింటిని లోపల చంపేస్తే ఆ ఒక్కటే బయటకు వస్తుందో మనకే తెలియదు. సో మనస్సు అనేది ఒక కవితల కార్ఖానా అనుకుంటే ఇవన్నీ కాళ్ళు పెరిగిన పువ్వులు వాటి గురించి ఎవరు పట్టించుకోరు. అది రచయితలకు మాత్రమే తెలిసే భావన. హోప్ఫుల్లీ ఆ ఎమోషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చదువులు కూడా ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంత బిడ్డ మనం భరించిన దానికి ఈ అవకాశం ఇచ్చిన కొండలరావుకి కూడా థ్యాంక్ యూ.